brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అందంగా ఉండడం వేరు, అదృష్టం ఉండడం వేరు. బ్యూటిఫుల్ గర్ల్స్ అందరికీ ఫుల్ లక్ ఉందనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు బ్యూటీ హాఫ్ ఉన్నా పర్లేదు, కానీ లక్ మాత్రం ఫుల్ ఉండాల్సిందే. లేదంటే ఆ గ్లామర్ షో అంతా సోషల్ మీడియాకి అంకితం. ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఈ ఫార్ములా అప్లై అవుతుంది. ఇప్పుడు ఉన్న అందమంతా వాళ్ళు ఫోటోషూట్లకే దారపోస్తున్నారు. అందం ఉన్న అదృష్టం లేని హీరోయిన్లలో అందరికంటే ముందొచ్చే పేరు రాశీ ఖన్నా. పాపం తెలుగులో మీడియం రేంజ్ హీరోలందరితోనూ జోడీ కట్టారిమే. అప్పుడప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తోనూ నటించారు, కానీ లక్ మాత్రం లేదు. అందుకే చేసేదేం లేక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు రాశి. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ సినిమాతో ఇండస్ట్రీకొచ్చిన శాలిని పాండే ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మెప్పించింది లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సింగిల్ సినిమా వండర్లా మారిపోయారు బ్యూటీ. అప్పట్నుంచి ఇన్స్టా, ట్విట్టర్ అంటూ తేడా లేకుండా ఫోటోషూట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు శాలినికి కలిసొచ్చిందేం లేదు. నన్ను దోచుకుందువట్టే సినిమాతో పరిచయమైన నభా నటేష్, సాయి ధరమ్ తేజ్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతోనూ జోడీ కట్టారు. కానీ ఈమె కోరుకున్న బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం నిఖిల్తో స్వయంభూలో నటిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటారు. ఎంత గ్లామర్ షో చేసినా కోరుకున్న ఛాన్సులైతే రావట్లేదు. పాపం హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి కూడా సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. గతేడాది శర్వానంద్తో నటించిన మనమే కూడా ఫ్లాప్ అవడంతో కృతి శెట్టి వైపు చూడ్డమే మానేశారు మేకర్స్. దాంతో చూసేలా చేసుకోవడం కోసం గ్లామర్ షో భారీగా చేస్తున్నారు బ్యూటీ. కానీ కాలమే కలిసి రావట్లేదు. మరి ఈ బ్యూటీస్ గ్లామర్ షో కెరీర్కు ఎప్పుడు ఉపయోగపడుతుందో చూడాలిక.